ఎవరందరు కలిసి ఈ మా తొట్టి గ్యాంగ్ కలిసి చికెన్ పులావ్ రాజుగారి చికెన్ పులావ్. వావ్. బాయ్ ఏం చేస్తున్నావు బాయ్? అల్లం వెరైటీ మా అబ్బాయి రివర్స్ లో గీక్తాడు. ఇది కూడా వెరైటీగా తీస్తాను వెళ్ళిపోయి ఫోటో. ఇదే చిట్టి వాటి చెప్పండి మీరు. ఓ బాస్మతి రైస్. అయ్యో కొంచెం అయ్యో నీ పడుతుంది దూరం వచ్చి. ఇప్పుడు రా నమ్మకలే అంత ఫీడల్ మీ నవ్వలే పడుతుంది. ఏం నమ్మకలేదు. బాగుంటది. చికెన్ పులావ్ గానీ మటన్ పులావ్ గానీ ఏదైనా చేసుకోవచ్చు. మీరేం చేస్తున్నారండి? చికెన్ పులావ్ చేస్తున్నాడు మా బాబు. చికెన్ పులావ్ ఎవరందరు కలిసి ఈ మా తొట్టి గ్యాంగ్ కలిసి చికెన్ పులావ్ రాజుగారి చికెన్ పులావ్. వావ్. డోనట్సా? ఈ చికెన్ పులావ్ ఏం చేస్తారు? ఇదంతా మట్టి. ఒక్కసారి కడిగిన వాడుకో అంతా మట్టే. కరివేపాకు తెలియదు. కొలుసుడు ఎంత తెచ్చిల్లు చికెన్? చికెన్ ఎంత తెచ్చిల్రా? ఎంత డిస్టర్బెన్స్ చేస్తారు మమ్మల్ని. మస్తు వస్తాడు మావాడు. ఈ కంచి మీరే వంటలు చేసేది. ఇప్పుడు బాయ్సే వండుతున్నారు కాబట్టి ఈ బాయ్స్ అక్క తమ్ముళ్ళు కలిసి వండుతున్నారు బిర్యానీ. గణేష్ గిన్నె ఇలా వండుతూనే మిన్ను ఫస్ట్ టైం కడుగుతున్నాడు బియ్యం. అవి నూకలు కడగాలి. బియ్యం ఇరుగుతాయి అట్లా అనద్దు. నేను ఏమంటలేను. నానబెట్టరా? ఎన్ని గ్లాసులు? ఇట్లా కట్ చెప్తాడు గీకే దాంతో. అమ్మాయి కూర్చున్నది, అబ్బాయి పని చేస్తాడు. ఇట్లా జనరేషన్ ఇట్లా మారిపోయింది అంతే. క్లీనింగ్ కూడా బాయ్స్ చేయాలి. వంటలు క్లీనింగ్ లో 5 గ్లాసులు 9 గ్లాసులు ఉన్నాయి. 9 గ్లాసులు ఇదే గ్లాస్ జ్యోతమ్మ ఇదే గ్లాసు. అది స్మాల్ గ్లాస్. బిగ్ గ్లాస్ 35. No, no. Only 5. Only 5. I said only 5. గిన్నె పెట్టాడు. ఇక మా అమ్మాయికి నెయ్యి అంటే బాగా చాలా పిచ్చిది.
నెయ్యి అంటే చాలా ఇష్టం. వట్టిదే తింటా అంటది ఇది. ఎంగిల్ చేయకు. అగో నువ్వే దొమినో. గిన్నె తయారు చేసింది మా చిట్టి కాదు. ఇక్కడ క్లీనింగ్స్ బాయ్స్. గన్నిసార్లు కడగద్దు మీ ఇరిగిపోతుంది. 2 సార్లు కడిగినా ఇది నానబెడతాను. ఇది ఫ్రెష్ అల్లం అండ్ ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ. బాబు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాడు. ఏ కట్ చేసినాక కడగద్దు, ఫస్టే కడగాలి. ఓకే. వీడు ఆపరేషన్ చేస్తాడు పచ్చిమిర్చికి. అబ్బా ఆయిల్ వేయరా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసినాక నెయ్యి వేయండిరా. ఇంకొక ప్రశాంతంగా చేయండి, తొందర పడకండి. జరగమిన్ను మనిషికి ఒక ఐటమ్ వేయండి. ఇట్లుంటాయి వీళ్ళ వంటలు, మా వాళ్ళ వంటలు ఇట్లుంటాయి. అందుకే ఫస్ట్ నెయ్యి వేయద్దు, ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేయాలి. దానికి ఆక్సిజన్ ఉన్నాక పోతుంది. పోయింది పోయింది. అది బాగా హీట్ అయింది. గిన్నె పెట్టండి. మీ అవతారాలు ఎలా ఉన్నాయి? మస్తు పెద్ద ఘనకార్యం చేశారు మా పిల్లలు. తీసుకోపో బయటికి. పొడుగది ఇల్లంతా పొగ అయిపోయింది. ఏడువాలో నవ్వాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అతను ఫెయిల్ అయింది కొంచెం. స్టార్టింగ్ డ్యామేజ్ అయింది. ఎప్పుడో చెప్పినా నువ్వు వెళ్ళరా అది తీసామా మంచి నూనె డబ్బెండు నూనె డబ్బెండు నెయ్యి.
సేమ్ అదే నైట్ వేసుకొని రామ్మా అంటారు. యాడ్కి ఎంత వేసినావమ్మా నెయ్యి? అని చెప్పి వీళ్ళు చూపెట్టి గాయ మస్తు కటింగ్ చేసిండు. మసాలాస్ చెక్క, లవంగ, ఇలాచి, పచ్చిమిర్చి, సాజీరా, బగారాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ అబ్బాయి పట్టాడు. చూశాను. ఇక లేడీస్ ఇట్లా కూర్చుంటే బాయ్స్ అలా చేస్తారు. నువ్వు కూడా ఒక ఐటమ్ పట్టుకోపో సాయి. వెళ్ళు. ఫస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి మసాలా వేసిల్లారా? కొంచెం మంచి వాసన వస్తుంది ఇప్పుడే. కాదు చిన్న పెట్టండి చికెన్. అడుగు నువ్వు అడుగు. ఏం కాదు చికెన్. హాయ్ చెప్పమ్మా. ఏముండదండి గింజలుగా ఉన్నాయి. ఇక మా పొట్టి కూడా ఇంకా వచ్చాడు. అవి ఏమేం మసాలాలు? ఈ కారం, ఈ పసుపు, ఇది చికెన్ మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి అని. ధనియాల పొడి అది అది తర్వాత కదా వేసేది. పెద్ద కింద బిర్యానీ. హాయ్ చెప్పండి. అసలు బిర్యానీ చేయడానికి కాదు. మా అక్క పార్టీ ఇస్తాను. మా పెద్దక్క అది అన్నది. ఏం వేసినవురా? పచ్చిమిర్చి, పుదీనా. అది స్కూల్లో నిమ్మకాయ పసుపు చూసి వేసుకో. దిక్కు నువ్వు చేయాలి ఇట్లా. ఓకే అన్నే మనకి పెట్టండి. అల్లం పేస్ట్ మస్తు ఉంటది. మంచిది అక్క. వెల్లుల్లిపాయ కిందకు మంచి అల్లం ఆటకు మంచి దిగుకుంటే తాక ఎప్పటికి బోంది తెలియదు. అడగంటకుండా ధనియాల పౌడరు, పసుపు, కారం. పట్టుకో. మంట ఇట్లా కట్టండి. క్లాత్ తీసిన కవం మీద పెడతాను. అది కిందికి వెళ్ళి తీసుకొస్తాయి. మళ్ళీ కడుపులో
ఏంటి ఎంతసేపు 10 minutes సిమ్లో పెడుతున్నావా అయ్యో అద్దా మెల్లగా తాతేడు తాత డాన్స్ 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 వంటలు క్లీనింగ్లు తోమండి 7 గ్లాసుల బియ్యం కాబట్టి 8 గ్లాసుల బియ్యం కాబట్టి 14 గ్లాసులు కొంచెం తక్కువ బాస్మతి రైస్ కాబట్టి నీకు దమ్ముంటాయి ధైర్యం ఉంటే బలం ఉంటే బలవంతులు అయితే చెప్పని అది అంత అప్పటికి అంత లేదు ఇప్పుడు మా రుద్విగ్గానికి అన్నం నింపి మా అన్నకైతే జుజ్జింపి ఇట్లా నింపిస్తాడు మా మీ అన్నం కుక్కలు పెట్టి దెబ్బ పారిపోతాడు డ్యూటీ పెట్టి 6 కాకపోతే దాదాపు ఒక 1 month కాబట్టి వెళ్తాడు 5 months ఇలా కూర్చుంటే గట్టిగా పట్టుకుంటే మేము అయితే ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం అదే మీరు ఒక వాడు కనిపిస్తాడు కాబట్టి వాడు బలవంతంగా పెట్టకుండా సపోజ్ తినే మూమెంట్ లేకుంటే పద్ధతి కదా మొత్తం ఏదో రకంగా అనగబడి అది కాకుండా నేను చెప్పేది అయ్యో బాబులు చెప్తలేరు 10 నిమిషాలు వెనక్కి ఇప్పుడు పెరిగేస్తాలా అల్లం పోయొద్దు తాగబెట్టాలట 250 grams పెరుగు అవునా పెట్టాలి ఓకే మిక్సింగ్ నీళ్ళున్నాయా నీళ్ళుంటే ప్లేట్ పెట్టి వంచాలి ఇట్లా గట్టి పట్టుకోవాలి పడకుండా ఏం కాదు పోతే తినొద్దు మిన్ను కొన్ని తాగబెట్టిన నీళ్ళు దానిలో పోసి ఇట్లా అనుకోయండి కదా ఆ నీళ్ళే పక్కా తాగుతాను వేడి నీళ్ళు పోస్తారు ఇలా ఇంద్రా ఫ్రై చేయాలి రైస్ కూడా
కొంచెం అయినాయి వేడైనాయి కదా. ఎగ్జాక్ట్ 12 పోర్షన్ మమ్మీ చేస్తావా పోయి షాప్ ఉప్పు వేసినవారా? राइस ऊपर कितने भैया पीस में मीट देते कितने बोलते हैं కలుస్తాయి. टेस्ट ना वो ग्लास बड़े निम्मकाया చిన్న గ్లాస్ నా ఇంకా గ్లాస్ కదా రెండు ఉండగానా హలో బేడా బేడా మీద పోయిందా మరి జర మీరే కూడా కలుపుతారా పాలు పోసాడు కొన్ని, ఒక హాఫ్ టీ గ్లాస్. అయ్యో నిమ్మరసం ఇప్పుడు పోసింది. 2 నిమ్మకాయల రసం పోసిండు. పాపం బోళ్ళు అడుగుతాడు బాబు. బోలు ఆడుతాయి ఒక్కటి చికెన్ రైతా చేయండి చికెన్ అడిగిలు తోమినా రైతా తిన చేస్తాను. ఓకే రైతా చేస్తానవా? అలెక్స్ ఎందుకు ఏమైందిరా? భయంగా పిండిలో వీళ్ళు ఎల్లకి వెళ్తుంది. దేనికి పోయిన ఆనియన్ రైతా అనుకున్నా రైతాలా కొంచెం కొత్తిమీర ఇస్తుంది కానీ అది బిర్యానీలోకి. మిన్ను రైతలా ఉల్లిగడ్డ కొత్తిమీర అంత వెళ్తుంది అల్లకెళ్ళి. అయ్యో నువ్వు చూడు. అయ్యో చూడలేదురా వీటంట వీడొచ్చి ఎక్కడుండో ఇది ఎంత చెప్తా.
ఏం కావాలి బాబు? ఏం కావాలి? పట్టుపోయినా తాగు. నో నో నో. పువ్వులు పోయి పోయి అడ్డమడ్డ మగ వెళ్తుర్లేదు. ఏ చేతి పెట్టు ఫోన్తోనే. రాత్రి మనం చూసింది చెన్నై మస్తు ఉడికింది పీస్. ఒకసారి ఆగరా. ఓకే ఓకే. సూపర్ బాయ్స్ చికెన్ పులావ్. ఏంటనుకుంటారు? చిన్న గంట కావాలన్నాడు. చిన్న అన్నగంట అందుకే తెచ్చినాను. చికెన్ పులావ్ తీసుకో. ఈ వీడియో పెద్దక్క వాళ్ళ ఇంటికి జనవరి 30కి వెళ్ళాం కదా, అప్పుడు ఒక వీడియో పెట్టాను 31ది. ఆ ముందు రోజు వీడియో అన్నట్టు. ఇక్కడ మిన్ను సాయి అన్నమేషిస్తుంటే వద్దంటున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఛాలెంజ్కి పెట్టుకున్నారు. పీస్ ముక్కలు బొక్కలు లేని పీసులు అయితే టకటక తినేయచ్చు అనేసి ఇప్పుడే వద్దు మాకు అని అంటున్నారు. టీవీలో సినిమా చూస్తున్నారు అన్నట్టు, అందుకే నేను వాయిస్ తీసేసిన. మళ్ళీ ఆ సౌండ్కి కాపీరైట్ వస్తుంది కదా, అందుకే ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది. అంటే అందరం ఉన్నాం కదా, అందరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది. చికెన్ పులావ్ సూపర్ బాయ్స్ అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా పిల్లలందరూ కలిసి చేసిన చికెన్ పులావ్ చాలా బాగుంది. చికెన్ పులావ్ బాయ్స్ చేసిండ్రు, మా బాయ్స్ అబ్బాయిలు. అవి ఇక్కడ అమ్మ బాగుంది చెప్పండి అందరూ. మా చిల్డ్రన్స్ మొత్తం కలిసి బాగుంది. బాగుందా చెప్పు. తిను, నువ్వు తినుకుంటే చెప్పు. బాగుందా?
బొక్కు అన్నాడు ఫస్ట్ ధీరజ్ గారు అంటే వేసిండు ఉల్లిగడ్డలు పోసిండు అల్లం గీకిండు పుదీనా పేరు లైఫ్ లో ఫస్ట్ టైం అల్లం